మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అర్ధాష్టమ శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఈ మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమో నమః. దక్షిణామూర్తి అనుగ్రహంతో మరి ధనుస్సు రాశి వారంటే సాక్షాత్తు గురుస్వరూపులు. అంటే వారు ఏ రంగంలో ఉండనివ్వండి, వారి జాతకం ఏ విధంగా అయినా ఉండనివ్వండి, ధనస్సు రాశి అంటే చంద్రుడు ధనస్సులో ఉంటే వారందరూ కూడా గురు సమానులు, గురుతుల్యులు. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. జాతకరీత్యా ఏదైనా లగ్నము ఈయన గురుడు చెడిపోతే ఇక మనం చెప్పలేం. కానీ వీరికి ఏంటంటే పూర్వ జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం అంతా మూట కట్టుకొని వస్తారండి. అందుకనే కొంతమంది చాలామందిని ధనుసు రాశి వాళ్ళని చూడంగా నమస్కారం చేయాలనిపిస్తుంది. అంటే వాళ్ళలో తెలియకుండా ఆ గురువు యొక్క లక్షణాలు, కిరణాలు వీళ్ళ మీద పడుతూనే ఉంటాయి. ఎక్కువగా సదాచారాలు, ఆ మతం మీద ఆసక్తి, అంటే వీరు పూజించేటటువంటి దైవం సనాతన ధర్మం మీద ఎంత ఆసక్తి ఉంటుందంటే వీరు సాధ్యంతరకు బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళరు. చాలా వరకు అంతటి ఆసక్తిగా ఉంటారు. సాక్షాత్తు దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, ఈ పరంపర, ఈ అంశంలో వీరికి ఎక్కడో అక్కడ ఋషుల ద్వారా వారికి ఆ జన్మ వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా కొంతమంది విదేశాలలో ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు ఉంటారు. తండ్రిని ఆరాధించే వాళ్ళే ఉంటారు వీళ్ళు ఎక్కువగా. మన సనాతన ధర్మాన్ని ఎక్కువగా ప్రాపకాండ చేయడంలో ఈ యొక్క గురుగ్రహ జాతకులైనటువంటి ధనుస్సు రాశి వాళ్ళు చాలా చాలా విశేషంగా ఉంటారు. దీంట్లో ఉన్నటువంటి 3 నక్షత్రాలు కూడా ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు దైవపరంగా, ఇటు ధనపరంగా, ఫ్యామిలీ పరంగా కూడా మంచి వర్తున్నటువంటి రాశిది ధనుస్సు రాశి. అయితే ధనుస్సు రాశి వారికి 2026 జనవరిలో చూసుకున్నట్లయితే కనుక గ్రహస్థితిని గురుబలం అనేటటువంటిది వీరిని రక్షిస్తుంది. వ్యాపారపరంగా కావచ్చు, వ్యాపారంలో పెట్టుబడుల పరంగా కావచ్చు, ఏదైనా వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే వాహనాలు ఒక జాబ్లో ఒక పెద్ద పెద్ద కంపెనీల్లో వాళ్ళు వ్యాపారపరంగా 2 వాహనాలు, ఒక 20 వాహనాలు కొని పెడుతూ ఉంటారు డబ్బులు రన్నింగ్ చేయడానికి. అలాంటి వాళ్ళకి కూడా గురుబలం అనేటటువంటిది చక్కటి లాభాన్ని ఇస్తోంది. ఆ ప్రయత్నాలను కూడా ఆయన సక్సెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యాపారంలో ఇంకా వీళ్ళు ఏదో కొత్తదనాన్ని చేయాలి, అట్లాగే ఏదైనా ఒక గృహాన్ని, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి గృహాన్ని అమ్మేసి వ్యాపారంలో ఏదైనా పెట్టుబడిగా పెట్టి ధనాన్ని ఆర్జించాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ధనుస్సు రాశి వాళ్ళు. కొంతమంది వ్యాపారం ద్వారా, నా తెలివితేటల ద్వారా నేను ఆర్జించినటువంటి నా యొక్క లాభాన్ని నా భార్య పేరు మీదుగా, లేకపోతే నా యొక్క సంతానం పేరు మీద కానీ ఒక గృహాన్ని కొనాలి అనేటటువంటి, లేదా స్థలాన్ని కొనాలి అనే ఒక ఆలోచన. అంటే డబ్బుని ఉంచుకోరు. సాధ్యమంతరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని టర్న్ చేస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా వాహనాల పరంగా పెట్టచ్చు, లేకపోతే విద్యాలయాలు, కొంతమంది విద్యాలయాలు నిర్మిస్తూ ఉంటారు, ట్యూషన్స్ చెప్పుకుంటారు. వీళ్ళకి కూడా చాలా మంచి ఫేమ్ వస్తుందండి. ఇది విద్యాలయాలు చిన్నదిగా పెట్టి ఉన్నట్టుండి వాళ్ళకి అవకాశాలు, అంటే ఆ యొక్క స్ట్రెంత్ పెరిగి పెద్ద స్కూల్గా మారటము, లేకపోతే కాలేజీల్లో ఏదైనా కొన్ని ఇబ్బందులు మొన్నటి వరకు ఆ కాలేజీలకి సంబంధించి కానీ, వాళ్ళు ఉన్న ఇంటి, కొంతమంది ట్యూషన్లు చెప్పుకుంటూ ఇల్లు ఉంటారు, అలాంటి పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోయి అది ఒకందుకు వాళ్ళకి ఆ అనుభవం అంతా ఇప్పుడు స్ట్రెంత్ అండ్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వృత్తిని, వ్యాపారాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి సమాలోచనలు ఎక్కువయ్యే పరిస్థితి ధనుస్సు రాశి వారికి ఉంటాయి. అంటే గురుబలం అనేది చక్కగా వక్రించి ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి ఆ రాశిని కాపాడుతూనే ఉంటుంది. ముందో వెనకో డిగ్రీస్లో తేడా ఉండి కాపాడుతుంది. అట్లాగే వీరు అనుకున్న సంకల్పానికి రాహు కూడా చాలా పటుత్వంగా ఉన్నాడండి. అంటే రాహు 3లో సొంత నక్షత్రంలో ఉండటం ద్వారా ఆయన గురువును కూడా చూస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ ఆ యొక్క రాహు యొక్క బలము వీరు సాహసంతో కానీ, ధైర్యంతో కానీ, లేకపోతే పట్టుదల, నేను ఈ పని చేస్తే నేను లాభపడతాను అనేటటువంటి విషయంలో వీరికి సార్థకత్వము, సాధన ఇవన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ని ఇవ్వటంలో మంచి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఈ యొక్క అనుకూలతతోనే వారు చక్కగా వారి వృత్తి ధర్మం ద్వారా సంపాదించినటువంటి సొమ్ముని
గృహానికి లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఒక పెద్ద వెహికల్ కొనాలనే ఉద్దేశంతో ఉన్న వెహికల్ని అమ్మేసి పెద్ద వెహికల్ని కొనేటటువంటి ఆలోచనలు చేయటం, ఇట్లా వీటికి సంబంధించినటువంటి ప్రక్రియలు చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక ఇంటి పైన ఒక చిన్న రూమ్లో ఉన్నారు, మనకి ఇంకా పైన స్థలం ఉంది కాబట్టి దాంట్లో పైన వేద్దామని చెప్పి ముందుగా ఇప్పటిదాకా వాళ్ళకి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రకరకాల భయాలు వీళ్ళని ఇబ్బంది పెట్టినాయి. కొంతమందికి అయితే కనుక గృహ సమస్యలు చాలా ఇబ్బంది పెట్టినాయి. అవన్నీ నిదానంగా అవుతున్నప్పటికీ సక్సెస్ అంటే బ్యాంకు రుణాలు రావటము, వారు అనుకున్నటువంటి సంకల్పానికి తగ్గట్టుగా చక్కటి ఇల్లు నిర్మించుకోవటము, అందరూ కలిసి ఉండేటటువంటి భాగ్యం కలగటము, ఇవన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి జనవరిలో అర్ధాష్టమ శని అని మీరు అన్నారు. అర్ధాష్టమ శనిలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యలో విదేశాలలో కీర్తి ప్రతిష్టలు సంపాదించేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి యోగమే ఇప్పుడు ఇది. అంటే వీళ్ళు పలుకే బంగారమాయేగా అన్నట్టుగా ఈ వాక్స్థానాధిపతి శని, ఆలోచనా స్థానాధిపతి శని, ఈ రెండింటికి శని, రాహువు కూడా ఆ యొక్క స్థానంలో ఉండటం వలన రాహువు కూడా కమాండ్ చేసేస్తాడు ఈ సిస్టమ్ అంతా. అంటే విద్యలో మంచి ఉన్నత స్థాయి, విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇది ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి, విద్యపరంగా కావచ్చు. అక్కడ ఏదైనా వ్యాపారం పెట్టాలని చెప్పి కొంతమంది ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడ డబ్బులు కోట్ల పడి ఉంటాయి. 10 కోట్లు పెట్టేసేసి గ్రీన్ కార్డు కొనేసే అవకాశం మనకి ట్రంప్ గారు ఇచ్చారు. కొంతమంది ఏంటంటే ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నారు అనుకుంటున్నారు. డబ్బున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. 10 మంది ఉంటే 10 కోట్లు పెట్టేస్తారు, 10 100 కోట్లు పెడతారు, చక్కగా గ్రీన్ కార్డు హోటల్స్ పోతారు. కానీ సామాన్యంగా ఉండేటటువంటి పబ్లిక్ మాత్రము ఆ మహానుభావుడు పెట్టినటువంటి సమస్యలకి విద్యపరంగా కొంతమంది, అంటే ఇప్పుడు నేను ఇందాక పాజిటివ్ చెప్పానండి, విద్యపరంగా కొంతమంది ఎకరాలు అమ్ముకునే పరిస్థితి కలుగుతుంది. అట్లాగే వ్యాపారం తీరు వేరు. గృహపరంగా స్థలపరంగా ఉన్నటువంటి వాటికి విద్యపరంగా పిల్లలకి ఏదైతే పెట్టారో వాళ్ళందరూ కొంతమంది ఉన్నటువంటి ఇంటిని అమ్ముకునే ఆలోచనలు కూడా చేస్తూ ఉండొచ్చు. ఇంటిని అమ్ముకోవాలి, స్థలాన్ని అమ్ముకోవాలి, అప్పులు తీర్చేయాలనే అవకాశం ఉంటుంది. అదే మూమెంట్లో గురుబలం వలన ఏదో ఒక మంచి అవకాశం వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చేసేసి ఇవి ఇట్లాగే ఉంటాయి. ఆ అవకాశం వాళ్ళు చేజిక్కించుకునే శక్తి వీళ్ళల్లో ఉంటే మటుకు జాతకంలో కనుక ఆ దశలు అంతర్దశలు అనుకూలంగా ఉండి, అదే ఇందా నేను చెప్పిన అవయోగాలకి సంబంధించింది అయితే అమ్మేస్తారు. గురుబలం ఉన్న ఉపయోగం లేదు జన్మజాతకంలో ఇప్పుడు ప్రజెంట్. అదే గనక దశలు అంతర్దశలు జాతకంలో గనక యోగాలు బాగుంటే మటుకు ఈ చెప్పిన వాటిల్లో కొన్ని నెగిటివ్స్ అనేవి అలా తీసేస్తాయి, రబ్ చేసేస్తాయి. కాబట్టి ధనుస్సు రాశి వారికి 3లో ఉన్నటువంటి రాహువు, 7లో ఉన్నటువంటి గురువు, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ మరి ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి రవికుజులు ఇద్దరూ కూడా అక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా వారు ఏదో రకమైనటువంటి స్ట్రెస్ పడుతూనే ఉన్నారు. ఈ యొక్క ధను రాశి జాతకులు అంటే అగ్నితత్వంగా కురుపులు కావచ్చు, లేకపోతే వెహికల్స్ పరంగా ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఆల్రెడీ కుజ శనులకి సంబంధం ఉంది. శని కుజుని చూస్తున్నాడు, కుజుడు శని చూస్తున్నాడు. వాహనాల పరంగా, పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ధనము వృధాగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. వీళ్ళు ఎంత ఆపుకున్నా ప్రయాణాలు ఆగవు. ఆ ప్రయాణాలకు సంబంధించి ఖర్చు, సంతానం వీళ్ళతో కాకుండా సంతానం ద్వారా కూడా ఖర్చు. అట్లాగే కొంతమంది తండ్రితో కొన్ని నెలలుగా మాట్లాడిన వాళ్ళకి చక్కటి సువర్ణ అవకాశంగా ఏదో రకంగా తండ్రితో మాట్లాడి ఆప్యాయంగా, లోపల బాధ ఉంటుంది. ఎందుకంటే జన్మ రవి అంత మంచివాడు కాదు. అయినప్పటికీ కూడా వీళ్ళల్లో ఉన్న ఇందాక చెప్పే కదా పూర్వ పుణ్య ఫలం అనేటటువంటిది వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉండి తండ్రిని సంస్కరిస్తూ తండ్రితో మాట్లాడుకునే అవకాశం లభించిందని ఆనందపడే యోగము ధనుస్సు రాశి వారికి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ జనవరి 14 తర్వాత ఆర్థికంగా వీరికి తండ్రి పరంగా ఏదైనా కొంత లాభము కలగచ్చు. ఉద్యోగరీత్యా కూడా వీరికి కొంతమందికి రిటైర్డ్ అయిన వాళ్ళు, విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకి అనుకోనటువంటి ధనలాభం కూడా రవి వలన, కుజుడు వలన కలిగే అవకాశం ఉంటుంది. సంతానరీత్యా వారికి దూరంలో ఉన్నటువంటి కొంతమంది సంతానం ఉంటారు కదా, అక్కడ చదువు రీత్యా వెళ్ళినటువంటి వారికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చి వారి ద్వారా ఏదో రకంగా వీరికి ధనం రావటం, ఈ ధనాన్ని వారి చదువు ఖర్చు పెట్టినందుకు వీరు మళ్ళీ ఇక్కడ బ్యాంకులకి రుణాలు కట్టేయటం, ఇలాంటి మల్టిపుల్ రిసోర్సెస్ రవి కుజులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ద్వితీయంలో ఉండటం ద్వారా హార్ష్బుల్గా మాట్లాడే మళ్ళీ తండ్రితో విరోధం రావచ్చు, లేకపోతే పిల్లలతో అవసరం లేకుండా హార్ష్బుల్గా మాట్లాడితే కుటుంబంలో చీలికలు రావచ్చు, అన్నదమ్ములతో తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో సమస్యలు రావచ్చు. ఇలా ఉంటాయి. మనం చెడే కాదండి, మంచి ఉంటాయి, మంచికి తగ్గట్టుగా చెడు ఉంటాయి. ఇన్ని రకాలుగా గోచారంలో గ్రహాలు మనల్ని ఆడుకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి గురువులు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా జస్ట్ మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పూజలు, పునస్కారాలు, ప్రదక్షిణాలు చేసుకోవాలి. జాతకంలో మనకి వైబ్రేషన్స్ ఉంటాయి. గ్రహాలు ఏ విధంగా అయితే
మనల్ని పుట్టించినయో మన ఈవెంట్స్ జరుపుతాయో వాటిని ఆరాధించుకోవాలి. వాటికి సంబంధించిన ఇష్యూస్ని మాత్రమే మనం ఆ టైంలో చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు కూడా అధికంగా, దైవపరమైనటువంటి ప్రయాణాలు మళ్ళీ అధికంగా ఉంటాయి. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఉంటూనే ఉంటాయి ఈ నెలలో. కాబట్టి ఉన్నంతలో మాత్రము ధనము వ్యాపారపరంగా తృప్తిగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా రిటర్న్స్ బాగా వస్తాయి. వీరు చేసే ఉద్యోగంలో వీరికున్న బుద్ధి శక్తికి, వీరికున్న తెలివితేటల్ని ప్రమోట్ చేస్తూ వీరికి చక్కటి ఆదాయ పెంపు కూడా బుధ శుక్రులు జనవరి 15 తర్వాత చక్కటి బుధ శుక్రుల యొక్క అనుగ్రహంతో వ్యాపారంలో లాభాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో లాభాలు కావచ్చు, భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి ప్రమోషన్స్ వచ్చి ధనము ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. ఇట్లా మల్టిపుల్ రిసోర్సెస్తో 4 గ్రహాలండి, చతుర్గ్రహ కూటమి 2వ స్థానంలో. కాబట్టి అటు కుటుంబ వ్యవస్థ, ధన వ్యవస్థ, తండ్రి గారి వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, అట్లాగే భూములు, పిల్లలు, ఇన్ని వ్యవస్థల్ని మనం 4 గ్రహాలు కలిసి ఉంటే ఎన్నని చెప్పగలం? చెప్పచ్చు, దాదాపు మనకి ఒక 4 గంటల టైం కూడా పడుతుంది. కాబట్టి చక్కగా ఉన్నంతలో మాత్రము మీరు చివరిలో అడిగేది నన్ను ఏంటంటే పరిష్కారం. ఎలాగూ బాగుంది గురుగారు, మాకు ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి అడుగుతారు. కాబట్టి టోటల్గా నేను ఒకటే చెప్తానండి, వీరు తండ్రి గారి ఆరోగ్యం గురించి ఆలోచించిన, ధనం గురించి కానీ, ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బందులు పడకుండా, గృహ వ్యవస్థలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కార మంత్రాలు ఉంటాయి. ఓం హ్రాం మిత్రాయ నమః, సరే బీజాక్షరాలు చదవకపోయినా ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః అని 12 ఉంటాయి. ఆ 12 ద్వాదశ నామాలు పఠిస్తూ చక్కగా సూర్య నమస్కారాలని అందరికీ పరిచయమే. చక్కగా మనకి యూట్యూబ్లో కొట్టినా కూడా ఏ నమస్కారం చేయాలి యోగా క్లాసుల్లో చెప్తారు. అవి చేయగలిగితే వీరి ఆరోగ్యము, తండ్రి గారి ఆరోగ్యము, ఈ రెండు వీళ్ళిద్దరూ బాగుంటారు. ఆర్థికంగా స్టెబిలిటీ ఉంటుంది, లేకపోతే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా అగ్రెసివ్గా మాట్లాడద్దు. అర్ధాష్టమ శని మనకి అదే కదా మెయిన్, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది, అది తీసినా కూడా కొంతకాలం ఉంటుంది. కాబట్టి అర్ధాష్టమ శని దోషం పోవాలి అంటే మటుకు వీరు తప్పకుండా బియ్యం నూకలుగా చేసి కాకులకు వేయటం, ఉండక్కర్ల నూకలుగా డైరెక్ట్గా వేయటం కన్నా నూకలుగా చేసి తుంపరగా కాకులకు వేయటం ఒక విశేషము. లేదా రావి చెట్టు, ప్రతి శనివారము కూడా రావి చెట్టు చుట్టూ కూడా పసుపు దారం చుడుతూ 16 ప్రదక్షిణాలు లేదా 19 ప్రదక్షిణాలు చేయటం. అది దంపతులు కావచ్చు, లేకపోతే ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కావచ్చు, విదేశాలలో ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, వాహనాల పరంగా కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళు కావచ్చు. చివరిలో కాస్త బెల్లము పొడి చేసి ఆ బెల్లం పొడి జల్లితే కనుక జీవరాశులు తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తే, రావి చెట్టు ఆశీర్వచనం వలన ఇన్ని సమస్యలు. ఎందుకంటే శని గురుడు ఎట్లా చూస్తున్నాడో వీరి రాశిని శని కూడా చూస్తున్నాడు. కాబట్టి చాలా కటకట ఉంటుంది ఆర్థికంగాను. ఏది మాట్లాడిన ఇందాక చెప్పా కదా, మొత్తం ఉపోద్ఘాతం. ఆ సమస్యలన్నీ తప్పించుకోలేరు. మీరు చేసే కొన్ని ఇలాంటి ప్రయత్నాలు, ప్రదక్షిణాలు, చిన్న చిన్న రెమెడీస్ వలన మాత్రము వీలుంటే శనిగ్రహ జపము, తర్పణము, అట్లాగే శనిగ్రహానికి సంబంధించినటువంటి దానము, ఇంత బెల్లము, నువ్వులు అవి బ్రాహ్మడికి దానం ఇవ్వండి. ఏదైనా ఒక దేవాలయంలో ఒక 8 కిలోలు నువ్వుల నూనె హనుమంతుడి గుళ్ళో కానీ శివాలయంలో ఇచ్చేసి నీళ్లు వదిలేస్తే ఆ దేవాలయంలో ఆ నూనె వాడితే మీకు ఆయుష్ పెరుగుతుంది. అనుకున్న కార్యాలు ఆటంకాలు లేకుండా చక్కగా శని భగవానుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.